నమస్తే, నేను సిరి. ప్రకాష్ రాజ్ గారు అయితే మళ్ళీ కూడా ఒక ట్వీట్ అయితే ఇవ్వడం, అంటే తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది తిరుపతి లడ్డు విషయం గురించి. గతంలో మనం చూసాము తను ఏమేమి మాట్లాడాడు ఏంటి అనేది కూడా మనం చూస్తూనే వస్తున్నాం. అయితే 30 తారీఖు తను ఒక వీడియో రిలీజ్ చేస్తానని, లేకపోతే దానికి సమాధానం చెప్తానని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది. మరి 30 తారీఖున అయితే తను ఎలాంటి వీడియో అయితే చేయడం లేదు, మనం చూడలేదు. కాకపోతే ఒక ట్వీట్ మాత్రం చేయడం జరిగింది. మరి దీని మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రకాష్ రాజ్ గారు తిరుపతి శ్రీవారి లడ్డు విషయం గురించి అది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేస్తే దానికి మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేయడం, ఇలా మనం చూస్తూనే ఉన్నాం. ఆఖరికి ఒక వీడియో రిలీజ్ చేసి నేను 30 తారీఖున దీని గురించి నేను మాట్లాడుతా అన్నారు. కానీ దాని గురించి ఎక్కడ ఎలాంటిది జరగలేదు. కానీ తన ట్విట్టర్ అకౌంట్లో మాత్రం ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని మనం ఎలా చూడాలంటారు? మనం చూస్తే తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ టార్గెట్ చేశారని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. సో అప్పటి నుంచి కూడా ఆయన మీరు అన్నట్టు ఏదైతే తన అభిప్రాయాన్ని తన ఎక్స్ వేదిక ద్వారా పంచుకున్నారో పవన్ కళ్యాణ్, అప్పటి నుంచి కూడా సో ఆయన ఏదో వాగ్బాణాలని అంటే ఎక్స్ బాణాలను ఆయన వదులుతున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో రకరకాల ప్రశ్నలు, అంటే లేనిపోని వివాదాలను ఎందుకు రేకెత్తిస్తున్నారు, ఇప్పటికి దేశంలో కమ్యూనల్ గొడవలు చాలవా, ఇప్పుడు ఉన్నవి మళ్ళీ ఇంకో కొత్త గొడవ తీసుకొస్తున్నారు ఎందుకు, అది మీ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక వ్యవహారం, మీరే అధికారంలో ఉన్నారు కదా, దాని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, ఎవరైతే తప్పు చేశారనుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, దానికోసం ఎందుకు ఇంత చేస్తున్నారా అన్న రీతిలో ఆయన ఆ పద్ధతిలోనే ఆయన తన ఈ ఎక్స్ వేదికగా కొన్ని బాణాలను సంధిస్తూ వస్తున్నారు. మనం చూసాం 2 రోజుల క్రితం సెప్టెంబర్ 20న దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పేసి ఆయన పెట్టాడు. కానీ ఈయన యాక్చువల్గా తిరుపతి లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన అభిప్రాయం పంచుకున్నారో దాన్ని ఆయన ఒక కమ్యూనల్ గొడవగా చూసింది ఈయనే. పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాని కమ్యూనల్ గొడవగా చూడాల. సో ఒక హిందువులు చాలా పవిత్రంగా భావించేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో తిరుపతి లడ్డు ప్రసాదం, అక్కడ అపచారం జరిగింది, అది అపవిత్రమైంది, దానివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న రీతిలో ఆయన తన బాధను ఆవేదాన్ని వ్యక్తం చేశారు. అది సెక్యులరిస్ట్గా భావించి, అలాగే చాలా తన అధిష్టిగా కూడా గతంలో చెప్పుకున్నారు ఆయన, అంటే నాస్తికుడని ప్రకాష్ రాజ్. సో ఆయనకి అది కష్టం కలిగించింది. అందుకని జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి చివరిలో ఒక హ్యాష్ ట్యాగ్ పెడుతూ ఆయన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నౌ విల్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద సిటిజన్స్, జస్ట్ ఆస్కింగ్. అంటే ఈయన ఎవరి పేరుని ప్రస్తావించకుండా సో పరోక్షంగా ఆయన టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ఇది ఆయన ట్వీట్లు చేస్తున్నారనేది అందరికీ అర్థమైపోతూ ఉంది. సో కొత్త భక్తుడు అని చెప్పేసి ఆయన్ని ఇక్కడ సంబోధిస్తున్నాడు. కొత్త భక్తుడికి అంటే మనకు ఒక నానుడి ఉంది జనసామాన్యంలో, కొత్త భిక్షగాడికి పొద్దెరగడు, కొత్త భిక్షగాడు పొద్దెరగడు. అంటే కొత్తగా ఆ భిక్షం అనే దాంట్లో ఆ పనిలోకి దిగే అతనికి పొద్దు తెలియదు, అంటే పొద్దెరగడు అని చెప్తారు. అంటే చీకటి పడినా తెలియదు, తిరుగుతూనే ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు ఆ ఎంతూజియాజం ఉంటుంది, డబ్బులు వస్తూ ఉంటాయి కదా, అందుకని టైం అనేది తెలియకుండా, చీకటి పడినా తెలియకుండా తిరుగుతూ ఉంటాడు అనేది ఒక నానుడి. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని చెప్పి ఒక వెటకారమైన ధోరణిలో ఆయన్ని ఇచ్చేస్తున్నాడు. సో పంగనామాలు ఎక్కువ అనే మాట మరి చాలామంది భక్తులకి, హిందువులకి నామాలు ఏవైతే కొంతమంది నిలువు నామాలు పెట్టుకుంటారు, కొంతమంది అడ్డనామాలు పెట్టుకుంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా దాన్ని ఆయన పరిహసిస్తున్నాడు. కొత్త భక్తుడిలాగా, అంటే కొత్త పిచ్చోడు అన్నట్టు టైపులో మాట్లాడుతున్నాడు ఆయన. సో వాళ్ళకి పంగనామాలు అంటే ఎక్కువ నామాలు ఎక్కువ పెట్టుకుంటారు, అంటే ఎన్ని నామాలు పెట్టుకుంటారో దాంతో సరిపెట్టుకోకుండా కొత్త భక్తుడు కాబట్టి నామాలు ఎక్కువ పెట్టుకుంటాడు అని ఎద్దేవా చేస్తున్నాడు, పరిహసిస్తున్నాడు. ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి,
ప్రజల కోసం చేయాల్సిన పనులు వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే తను డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనులు ఆయన చేస్తున్నాడు. అలాగే సీఎం చేయాల్సిన పనులు చంద్రబాబు నాయుడు చేస్తారు. మిగతా అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి గ్రామ సభల్ని వేల సంఖ్యలో ఒకేసారి గ్రామ సభల్ని స్టార్ట్ చేయించారు. సో ఇట్లా మొత్తానికి తను ఏరి కోరి అవన్నీ కూడా పర్యావరణ శాఖ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా అంటే ప్రకృతికి సంబంధించిన ఇవన్నీ కూడా పంచాయతీకి సంబంధించిన శాఖల్ని తను తీసుకున్నారు, ఏరుకోరి తీసుకున్నారు చేయటానికే. సో ఏం చేయాలి ఏంటి అనేది ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నారు. సో ఈయన ఆయన ఏం చేశాడు ఏంటో ఆయన కూడా ఒకవేళ ప్రజలకి సేవ చేసి ఉంటే మంచిదే, మనకి అంతగా తెలియదు కానీ ఆయన ఏం చేశారో. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ వచ్చారు ఏంటి ఇప్పటిదాకా కూడా తన సంపాదించేది సినిమాల ద్వారా తను సంపాదించే దాంట్లో ఎంతమందికి ఎన్ని దానాలు చేశారు ఏంటి అనేది ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆయన సమీపంలో ఉండే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. సో ఈయన ఇప్పుడు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని చెప్పేసి శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకి. సో ఇప్పుడు దాకా జరిగింది సార్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నౌ విల్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ జరిగింది అంటే పౌరులకి ఏవైతే ముఖ్యమైనయో వాటి మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఈయన సలహాలు ఇస్తున్నాడు. నిజానికి ప్రకాష్ రాజు సలహాలు ఇస్తే ప్రకాష్ రాజు చెప్పేదాకా ఎదురు చూసి ఆయన ఏం చెప్తాడని ఎవరు కాసుకొని ఇక్కడ కూర్చొని లేరని మనం అనేది స్పష్టం. అంటే దీని వెనకాల ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఏమంటారంటే కొన్ని ప్రశ్నలు సంధించింది, దాంతోనే ఇలాంటి ఒక ట్వీట్ పెట్టారని అనుకోవచ్చా సార్? మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో మీరు లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని చెప్తూ ఉన్నారు, మీరు కల్తీ నెయ్యిని మాత్రమే కదా పరీక్ష చేసింది, లడ్డూని ఆ కల్తీ నెయ్యితో మీరు ఏదైతే చెప్తున్నారో దాంతో తయారు చేశారా లేదా, దాన్ని పరీక్ష చేశారా లేదా అని ఒక ప్రశ్న సంధించింది. సో అది ఒక మౌలికమైన ప్రశ్న. దానిది అలా సంధించిన దాన్ని సో ఇది ఎవరో పెట్టిన దానికి అంటే సుప్రీంకోర్టు హ్యాస్ స్లామ్డ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓవర్ ద తిరుపతి లడ్డు అని పెట్టింది. దాన్ని దాన్ని తనదైన దూరంలో తను తీసుకొని వాడుకున్నాడు అన్నమాట. ఇంతకుముందు ఏం పెట్టాడు, మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగం రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా అంటే ఏంటంటే ప్రకాష్ రాజు దృష్టిలో పవన్ కళ్యాణ్ ఆయన ప్రజల్లో భావోద్వేగం రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఒకటి వేశాడు. అంటే టార్గెట్ ఇదన్నీ కూడా టార్గెట్ చేశాడని కలిసి ఉంది. అలాగే చూడండి, లేక ప్రజల మనవులకు గాయపడకుండా పరిపాలనా సంబంధం అవసరమైతే తీవ్ర చర్చలు సున్నితంగా పరిష్కరించుకోవడమా, ఈ జస్ట్ ఆస్కింగ్ అనేది పెడుతున్నాడు. దానికి ముందు గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి ఏది నిజం అని ఇలా ఏవైతే ఆయన ట్వీట్లు చేస్తూ వస్తున్నారో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజు టార్గెట్ చేశారు అని చెప్పేసి అర్థమైపోతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మా ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రకాష్ రాజుని సపోర్ట్ చేసిందంతా కూడా అప్పుడు మెగా క్యాంపే. సో చిరంజీవి గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, నిలబెట్టారు అప్పుడు. సో ఆయన ఓడిపోయాడు, అది వేరే విషయం. అంటే మొత్తం ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళు యాక్టర్లు ఉన్నారో అప్పుడు తనని అంతగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ సపోర్ట్ను తీసుకున్నటువంటి ఆయన ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచి వచ్చిన క్యాంప్ నుంచి వచ్చిన హీరోనే కదా, వ్యక్తే కదా, మరి ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు కూడా యాక్ట్ చేశారు, ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉందా అనేది ఇప్పుడు కొంతమందిని అయోమయంలో పడేస్తూ ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఇంకా ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కదా వేరే వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా, వాళ్ళని పెద్దగా ప్రయారిటీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారి చర్యలకి, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్లకో, లేకపోతే ఆయన ఏదైతే షేర్ చేసిన ఆయన అభిప్రాయాలకో లేదా ఆయన ప్రసంగాలకో ఎందుకు ఇంత ఆవేశంగా, ఇంత వెంటనే ఎందుకు వచ్చి ఆయన తన ఎద్దేవా చేసే రీతిలో పరోక్షంగా ఆయన పేరు ప్రస్తావించకుండా అట్లా ఎందుకు చేస్తున్నారు
అని చాలామంది ఇప్పుడు సందేహపడుతున్నారు. సో ఏదో ఇంటెన్షన్ ఉంది ప్రకాష్ రాజ్కి ఆయన టార్గెట్ చేయటం వెనక. సో ఇప్పుడు అందరూ కూడా ఎందుకు ఆ రోజు మనం ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసామా అని చెప్పేసి చిరంజీవి, నాగబాబు లాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నాగబాబు అయితే మరీ చాలా ఎక్కువగా ప్రకాష్ రాజ్ ఏవైతే ఈ దాడి చేస్తున్నాడో, ట్వీట్ల దాడి, ఇది నాగబాబు గారిని మాత్రం చాలా బాధ పెడుతుంది. సో ఇతనికా మనం ఇలాంటి వ్యక్తిగా మనం ఆ రోజున మనం సపోర్ట్ చేసామని చెప్పి బాధపడుతున్నారని మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే ప్రకాష్ రాజు ఏదో చెప్తేనో ఏదో ఇది మారిపోతుంది అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు. ఈయన చెప్తే తప్ప వాళ్ళకి తెలియదని చెప్పి మనం అనుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆయన ఏం చేయాలో ఒక మినిస్టర్గా ఈ ప్రజలకు ఏం చేయాలో అంటే తను పదవిలో లేనప్పుడే ప్రజల కోసం ఆలోచించారు. ఇప్పుడు ప్రజలు పదవిలోకి వచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం ఆయన పని చేస్తారు. ఆ నమ్మకం అందరికీ ఉంది. బహుశా ప్రకాష్ రాజ్ గారు మాత్రమే లేదనుకుంటాము. అందు గురించి ఆయన టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నారని మనం అనుకోవాలి.